సిటీ ఇండియా న్యూస్ తెలుగు. శ్రీదేవి భూదేవి వర్షపు చుక్కలాగా ఈరోజు మహబూబ్ నగర్లో ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. దానికి తెర ముందు తెర వెనుక ఎంతోమంది సంకల్పం కృషి దాగి ఉంది. వారందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు. రేపు కళ్యాణం ఉంది, కళ్యాణోత్సవం ఉంది, శ్రీనివాస్ ఉంది, విస్తారంగా మాట్లాడతా. ఇప్పుడైతే అద్భుతంగా ఈరోజు సంకీర్తనాచార్యులు అన్నమాచార్య గీతావళిని మనకు వినిపించిన గద్వాల చంద్రశేఖర్ శర్మ గారు, వారి బృందం, అలాగే ఈ కార్యక్రమాన్ని వేదఘోషను మనకు కనులారా చూపించి వినిపించిన అర్చక పురోహిత వర్యులందరికీ, ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్సుమాంజలి. రేపు కళ్యాణోత్సవం, శ్రీనివాసుని కళ్యాణోత్సవం. అప్పుడు ఇంకా చాలామంది తెలియక ఈరోజు కొంతమంది రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రేపు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు అసంఖ్యాకంగా వచ్చి శ్రీనివాసుని కళ్యాణ వేడుకల్లో పాలు పంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వేదిక మీద తమ కళను, విద్యను ప్రదర్శించి అందరి మనసులను దోచుకున్న ఆ చిన్నారులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. వారి తల్లిదండ్రులకు, వారికి విద్య నేర్పిన గురువులకు, వారికి శతకోటి వందనాలు. వేల సంవత్సరాల సాంస్కృతిక సంపదను మనందరం మర్చిపోతున్న వేళ ఎంతో శ్రమ కోర్చి దైనందిన జీవితంలో ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా సమయాన్ని పక్కన పెట్టి ఆ చిన్నారులపైన శ్రద్ధ పెట్టి వాళ్లను ప్రేరేపించి ఈ సాంస్కృతిక సంపదను భావితరాలకు అందించడానికి వారు చేస్తున్న కృషిని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళు, ఆ తల్లిదండ్రులు, గురువులు లేకుంటే ఈ చిన్నారుల కళా ప్రదర్శనను మనం చూసే వీలు లేకుంటుండే. కాబట్టి పొగడ్తకు కానీ ప్రశంసకు కానీ మొదటి హక్కుదారులు వాళ్ళే అవుతారు. కాబట్టి వాళ్ళని ప్రశంసించలేకుండా ఉండలేకపోతా ఉన్నా. ముఖ్యంగా 3 సంవత్సరాలు ఉంటాయో 4 సంవత్సరాలు ఉంటాయో, 5 years అద్భుతంగా ఇద్దరు చిన్నారులు హావభావాలతోటి వాళ్ళు చూపిన ప్రదర్శన నిజంగా మనసును అయితే చాలా ఆనంద పరవశింపజేశాము. 3 గంటలు అన్నీ మర్చిపోయి ఇక్కడ కూర్చున్నాం. మాకు పక్కన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, అయినా కూడా ఆ ఒత్తిడి నుంచి ఇద్దరు చిన్నారులు, ప్రత్యేకంగా వయసు రీత్యా చాలా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళిద్దరు చిన్నారులు అన్ని ఒత్తిళ్లను దూరం చేసే విధంగా వాళ్ళ ప్రదర్శన ఉన్నది. వీళ్లకు ప్రత్యేకమైన అభినందనలు. వీళ్ళని ఇట్లా తర్ఫీదు చేసిన గురువులకు, వారి తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకమైన అభినందనలు. మిగతా కళాకారులు అందరూ చిన్నారులే. చాలా అద్భుతంగా మొదటి నృత్యం అయితే చాలా అద్భుతంగా చేసినారు. అలాగే రాబోయే రోజుల్లో వీరందరూ కూడా ఇంకా రాణించాలి. పాలమూరు ప్రతిష్టను దశ దిశలా ఇనుమడింపజేయాలి. దానికి మా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీనివాస.